శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తూ నిరంతరము నన్ను డౌట్లు అడగడం, మీరు ఫాలో అవ్వడం అనేది చాలా బాగుంది. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి నేను మీ వాడ్రేవాది నేను చెప్తున్నాను. నేను వాడ్రేవాది, నేను ఆది ఆస్ట్రాలజీ నుంచి మాట్లాడుతున్నా. సో ఈ మన జాతకాల గురించి చెప్పుకుందామండి. ఇప్పుడు మనం కుజుడు గురించి చెప్పుకుందాం, వక్రగతిలో కుజుడు గురించి చెప్పుకుందాం. చెప్పుకునే ముందర ఏంటంటే, మీ జాతకాలు చూపించుకోవాలన్నా, లేదా పెళ్లి సంబంధాలు ఉంటాయి, కొంతమంది మ్యాచెస్ ఉంటాయి కదండి, మ్యాచింగ్ అది కావాలన్నా తప్పకుండా మేము చెప్తాము. ముందర అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్. అంటే టైమ్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఎప్పుడు పుట్టారు, మీ ఏ సంవత్సరంలో పుట్టారో అలా ఆ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్, మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ కూడా అండి. ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉంటే చక్కటి ఫలితాలు వస్తాయి. మీరు ఉద్యోగం కానీ, లేకపోతే వివాహం అవ్వాలన్నా, లేకపోతే ఎప్పుడు ఉద్యోగం వస్తుందని కానీ, ఎప్పుడు వివాహం అవుతుంది, అదే శుభకార్యాలు ఎప్పుడు చేస్తాము, మా ఆదేశాల తరపున నేనే చెప్తూ ఉంటానండి ఎక్కువగాను. ముఖ్యంగా మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ ఎంగేజ్లో ఉన్నా, నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు కొద్దిగా ఫోన్ ఆఫ్ చేస్తూ ఉంటాను. వాటిలో ఉన్నా మీరు ఏమనుకోవద్దు. మీరు జనరల్గా మెసేజ్లు పెట్టండి. మెసేజ్లు పెడితే వాట్సాప్లో నేను తప్పకుండా చూస్తాను. మళ్ళీ నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ చేసి మరి మీకు ఏం కావాలి, మీరు ఏం కావాలనుకుంటున్నారో, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది డిస్క్రిప్షన్లో మీరు రాస్తే నాకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా మనం జాతకాల్లో చూసుకోవచ్చండి. మెయిన్ ఇప్పుడు ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది కుజుడు యొక్క వక్రగతి అండి. వక్రగతిలో ఉన్న కుజుడికి బలవంతుడవుతాడు. అసలు ఏంటి, ఎలా ఉంటుంది అంటే, మనకి డిసెంబర్ 7వ తారీఖు 2024 ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం 20వ తారీఖు జనవరి 2025 ఈ 45 రోజులు ఉంటాడండి. ఈ 45 రోజులు కూడా కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటున్నాడు. వక్రగతిలో ఉంటున్నాడంటే ఇంతకుముందు నీచ స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు వక్రగతిలో విపరీతమైన బలవంతుడుగా ఉంటాడు. కొన్ని రాశుల వాళ్ళకి దోషాలు ఆపాదిస్తాడు, కొన్ని రాశుల వాళ్ళకి విశేషమైన యోగాలు కూడా కలిగిస్తూ ఉంటాడు. సో ఈ 12 రాశుల వాళ్ళకి కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, 12 రాశుల మీద ఎలా ఉండబోతుంది, 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది మనం తెలుసుకుందాం. అంతకంటేనండి, మీకు జరుగుతున్న దశలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దశల ప్రకారమే మెయిన్ జరుగుతుంది. ఈ కుజుడు వక్రించకపోయినా, దిగ్బలత్వం ఉన్నా ఏమవుతుందంటే ఆ ఫలితాలు ఉంటాయి. కానీ మన రిఫ్లెక్షన్, మనకు జరుగుతున్న దశలు, మనకి జరుగుతున్నటువంటి దశలు, అలాగే మనకు జరుగుతున్నటువంటి గోచార ప్రకారం ఎలా ఉంటుంది, ఈ రెండు యొక్క కాంబినేషన్ ప్రకారం మనం చూసుకుంటాం. అప్పుడే చూస్తాం. మెయిన్ దశల మీద ఆధారపడి ఉంటుందండి మనకి ఏ దశ జరుగుతుంది అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. కుజుడు అనేవాడు బలవంతుడు అవుతున్నాడు. 45 రోజుల పాటు అక్కడ దిగ్బలత్వంలో దిగ్బలత్వం కాదు కానీ అక్కడ ఉండిపోయాడు, కర్కాటక రాశిలో ఉండిపోయాడు. సో ఈ రాశిలో ఉండిపోవడం వల్ల ఎలా ఉంటుంది, దేశానికి ఎలా ఉంటుంది, మన రాష్ట్రానికి ఎలా ఉంటుంది, మన మీద ప్రభావం మెయిన్ మన మీదేనండి. రాష్ట్రం గురించి, దేశం గురించి మనకి అంత వద్దు. మన మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. మిథున రాశి వాళ్ళకి మ్యాలఫిక్ అయ్యాడు. 11వ ఇంటి వాడు అయ్యాడు కదండి. 6వ ఇంటి వాడు, 11వ ఇంటి వాడు చాలా పాపి అవుతాడు, మ్యాలఫిక్ అయిపోతాడు. ఆయన వచ్చి ద్వితీయ భావంలో ఉన్నాడు. ద్వితీయ భావంలో కుజుడు అంత రాజయోగ కార్యక్రమం మాత్రం కాదు. ఎందుకు కాదు, ఆయన ఇచ్చే యొక్క కుజుడు ప్రభావం వలన ఏమనుకోగానే చదువు విషయంలో ఇబ్బంది పెడతాడు, చదువు రాకుండా చేస్తుంటాడు. కొంతమందికి డబ్బుల విషయంలో, ఫైనాన్షియల్ విషయంలో సమయానికి దగ్గర వచ్చి ఆగిపోతూ ఉంటాయి. ఒక కుజుడు వల్లనే చెప్తాను తప్ప మిగతా గ్రహాల ప్రభావం ఉంటుంది, అది వేరే విషయం. కుజుడు కారకత్వం ఉన్నాడు కాబట్టి కుజుడు వచ్చే సంపదలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా మీకు అంటే వచ్చేటువంటి కుటుంబంలో ఉంటుంది సరే, ఆ మనస్పర్ధలు రావడము, డెవలప్మెంట్స్ లేకుండా ఉండడము, కుటుంబంలో వృద్ధి తగ్గడము అవకాశాలు కుజుడు ప్రభావం వలన ఉంటాయి. అందువలన దానివల్ల మీరు ఏమీ ఇబ్బంది పడిపోయి
అయ్యో బాబోయ్ అనే అవసరం ఏమీ లేదండి, అంత అవసరం ఏమీ లేదు. కుజుడు చిన్న ఇబ్బంది పెడతారు తప్ప మిగతా గ్రహాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సో కుజుడు వచ్చే దోషం మాత్రం చిన్నపాటిగా ఉంది. కుటుంబానికి అయితే మీ ఉన్న ఊరు నుంచి కొద్దిగా దూరంగా వెళ్ళేట్టు చేస్తూ ఉంటాడు. కానీ పంచమ స్థానాన్ని కుజుడు చూస్తాడు కదా, ఇక్కడ ఏమవుతుందంటే కొంతమందికి మాత్రము సంతానం పుట్టే విషయంలో మాత్రం ఇబ్బంది కలుగుతుంది. అందుకే చూడండి, సంతానం కలగట్లేదంటే సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయండి అంటాం కదా, పెళ్లి కావట్లేదంటే సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయండి అంటాం కదా. ఇప్పుడు సంతానం విషయంలో పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. కానీ పంచమ స్థానాన్ని చూస్తున్నాడు, వివాహం అదే సంతానం పుట్టడం ఆలస్యమైనా సంతానం ఇచ్చి తీరుతాడండి. పుత్ర సంతాన యోగాన్ని ఇస్తాడు. ఆయన స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణించేటి చేస్తూ ఉంటాడు. స్పోర్ట్స్ రంగం కుజుడు కారకుడు అవుతాడు కదా, స్పోర్ట్స్ రంగానికి అద్భుతంగా ప్రతిభ కనపరుస్తారు. అలాగే ఈ పంచమస్థానం బాగుందంటే ఈ షేర్ మార్కెట్ అంటారు సార్, స్టాక్ మార్కెట్లో కూడా విశేష ప్రతిభ కనపరుస్తారండి. ఈ కుజుడు కారకత్వంలో ఉన్నటువంటి వీటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వీటిలో అంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, భూములు అంటాం కదా. మీ జాతక ప్రకారం చూసుకోండి. నేను ఎవరిని ప్రోత్సహించట్లా ఆడండి అని. ఒకవేళ చేసి మీరు ఆ ఫీల్డ్లో ఉంటే మీకు ఈ 45 రోజుల పాటు కుజస్తంభం ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి కుజుడు స్తంభించకపోవడం వల్ల. కానీ పంచమ స్థానాన్ని చూడడం వల్ల అవి సంపదలు కలగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు, వాటి మాత్రం మర్చిపోకండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అష్టమ భావాన్ని కూడా చూస్తున్నాడు కదా, అష్టమ భావం చూడడం వల్ల కుజుడు అష్టమ భావం చూడడం అంత మంచిది కాదు. అనారోగ్య సమస్యలు, చిన్న మానసిక ఇబ్బందులు, కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఇంట్లో కానీ బయట కానీ, శారీరకంగా ఇబ్బంది పడడము, మెడిసిన్స్ వాడడము, అలాగే డాక్టర్స్ కన్సల్ట్ చేయడము అందరికీ కాదండి. మీ జాతకాల ప్రకారము మంచి దశలు జరుగుతుంటాయి. ఇది నేను చెప్పేది మాత్రం కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా, అందరికీ కాదండి. ఎవరికి కూడా ఇవేం ప్రాబ్లమ్స్ ఉండదు. ఏ ఒక్కరిని ఉద్దేశం చెప్తుంది మాత్రం కాదు, తెలుసుకోవడం కోసం మాత్రమే. దానివల్ల మనం ఏదైనా శ్రద్ధ తీసుకుని పూజలు చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తున్నాను, అంతే, ఏం పర్లేదు. కుజుడు అష్టమ భావాన్ని చూసినా కూడా ఆరోగ్యంగానే ఉంటారు, దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తర్వాత భాగ్యస్థానం కూడా చూస్తున్నాడు ఆయన, భాగ్యం వృద్ధి అవుతుంది, అదే డౌట్ లేదు, భాగ్యం వృద్ధి అవుతుంది. మీ కొంతమంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, విదేశాల్లో సంపాదించుకోవడము, ఎడ్యుకేషన్ రీత్యా, అలాగే వ్యాపారాలు, కుజుడు కారకత్వాలు అంటే వ్యాపారాలు, అవన్నీ కూడా మీకు సక్సెస్ రేట్ ఉంటాయండి. విదేశాలు వెళ్తారు, మీ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. భూముల వలన మీకు సంపదలు కలుగుతాయండి. భూలాభము కలగడానికి అవకాశం ఉంది. వస్త్రాలు, భూములు, అలాగే మీరు వాహనాలు, వస్త్రాల కంటే వాహనాలు, భూములు అధికంగా ఉండడానికి బాగుంటుంది. అదే మిథున రాశి వాళ్ళకి కుజుడు మేలఫిక్ అయ్యాడు, పాపేయాడు కాబట్టి విశేషంగా యోగించడు. అందువల్ల ధనం విషయంలోనూ అలాగే మీ ఆరోగ్య విషయంలోనూ తగినట్లుగా శ్రద్ధ వహిస్తే అన్ని రంగాల్లో మీరు విజయం సాధిస్తారు. ఈ రెండింటిలో జాగ్రత్తగా ఉంచండి, అశ్రద్ధ చేయకండి. మీ ఎడ్యుకేషను అవన్నీ పక్క పెడతాం. మీరు ఫైనాన్షియల్లోనూ, కుటుంబపరంగానూ, ఆరోగ్యపరంగా ఉంటే మిగతావన్నీ విజయం సాధించినట్టే. సో ఈ విధంగా కుజుడు మీకు మంచి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. కుజుడు అనుగ్రహం 12 రాశుల మీద కలగాలి, అవునా? ఇప్పుడు కుజుడు కొన్ని రాశులకి యోగాన్ని, కొన్ని రాశులకు అవయోగాన్ని కలిగిస్తున్నాడు కదా. ఈ స్ట్రాంగ్గా ఉండడం వలన, ఆయన అంటే కుజుడు స్తంభన వలన, కుజుడు యొక్క రెట్రోగేషన్ వలన కొన్ని రాశులకి ఇబ్బంది కలిగిస్తున్నాడు. అది ఇబ్బంది అంటే మరీ ఇబ్బంది కాదు, కానీ కుజుడు యొక్క అనుగ్రహం కలగాలి కదండి. అన్ని రాశుల వాళ్ళకి మనందరికీ బాగుండాలి కదా మనందరం, అవునా? కాబట్టి కుజుడు సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకుందాం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేసుకున్నా, ఇంట్లోనే లేదా పుట్టలో పాలు పోసిన, ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ 45 రోజులు బాగా చేసుకుంటే, నిరంతరం సుబ్రహ్మణ్య స్వామి కొలవడం వలన ఏం చేయదండి, మాకు తెలియదు. మాకు చిన్న మంత్రం చెప్పండి. అంటే ఓం మిలికిలిసా అండి, సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని, బీజాక్షరం నేను 108 సార్లు రోజు చెప్పించుకోవడం వలన 12 రాశుల వాళ్ళకి అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో పవర్ఫుల్. సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకము, తేనెతో అభిషేకము, ఇలా ఉన్నాయి కదండి, అన్ని అభిషేకాలు ఉన్నాయి కదా. పైగా ఆయన గంధంతో అభిషేకం చేస్తే పుణ్యఫలం ఉంటుంది అంటారు. అరగదీసిన గంధం ఉంటుంది కదా, ఎవరైతే అరగదీసిన గంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి మొత్తం అంతా రాస్తారో వాళ్ళకి పుణ్యం అధికంగా ఉంటుంది. వీడు ఏ జన్మలో చేసిన పుణ్యమో అంటుంటాం కదా, అది పుణ్యం అని ఇలాగ వస్తాయి. పుణ్యం చేసుకోవడం అంటే ఏంటి? గంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి రాయడమే. సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకు విగ్రహం ఉంటుంది, అయితే మా ఇంట్లో పాము కూడా ఉంటుంది, 5 తల పాము, వెండిది, బంగారం, పూజ చేసుకున్న, పాల అభిషేకం చేసుకున్న అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటే ఏ ఫలితాలు వస్తాయి? భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుందండి.
మనస్పర్ధలు ఉండవు, త్వరగా వివాహ శుభకార్యాలు జరిగిపోతాయి, వివాహాలకి ఆటంకం ఏర్పడదు. ముఖ్యంగా సంతానం విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్ పుట్టట్లేదురా బాబు సంతానము, ఎట్లాగ అనుకుంటాం కదా చాలామందికి. కుజుడి ప్రభావం, సర్పదోషం ఉంటుంది కొంతమందికి, అంటే రాహుకేతులకి కుజుడి ప్రభావం ఉంటుంది. ముందు కుజుడి ప్రభావం కాబట్టి పంచమస్థానంలో సంతానం విషయంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య పూజ చేసుకుందాం, ఇబ్బందులన్నీ తొలగిపోతుంటాయి. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ కొంతమందికి ఉద్యోగాల భద్రత ఉండదు. ఉద్యోగాల కోసం కూడా ట్రై చేసే వాళ్ళకి, విదేశాలు వెళ్ళడానికి ట్రై చేసే వాళ్ళకి, ఇలాగ అన్ని యాంగిల్స్ చూసి అంటే అన్నిటి ప్రభావం యొక్క కుజుడే కారకుడవుతాడు. ముఖ్యంగా సంతాన విషయంలోనూ, భార్యాభర్తల విషయంలోనూ, భార్యాభర్తలు విడగొట్టాలన్నా కలపాలన్నా కూడా ఆయనే కారకుడవుతాడు. పైగా ఇంకా చెప్పండి వివాహ శుభకార్యాల్లోనూ అనేక రకాలుగా యాక్సిడెంట్స్ కాకుండా ఆయన మరి రోడ్డు ప్రమాదాలు కలగడానికి, యాక్సిడెంట్ కలగడానికి, బోన్స్ తిరగడానికి, రక్తం కారడానికి, ఇవన్నీ కారకుడు ఆయనే కదా. అవన్నీ కాకుండా సర్వదా రక్షగా ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. కుజస్తంభం కాబట్టి చెడు ఫలితాలు ఎక్కువ, అంటే ఆయన బాగా రిట్రగేషన్లో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. మనకేం చేయడు, మన రాష్ట్రానికో వేరే రాష్ట్రాలకు చిన్న మనస్పర్ధలు వ్యవసాయం వస్తుంటాయి, అది పక్క పెడదాం. 12 రాసుల వాళ్ళకి బాగుండాలని, అద్భుతంగా ఉండాలని, ఇటు యోగం చేసినా యోగం చేయకపోయినా కుజుడి యొక్క ప్రభావం వలన, కుజుడి యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వలన 12 రాసుల వాళ్ళకి ఆయన యొక్క చల్లని చూపులు, ఆయన యొక్క దీవెనలు కలగాలని, ఆయన దీవెన వల్ల మనందరం సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి ఎప్పుడూ అద్భుతంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.